చౌరంగి అమావాస్య. అమావాస్య గురించి కూడా చాలా మందికి తెలియదు గురుగారు. మరి దాని గురించి కూడా వివరిస్తారా? తప్పనిసరిగా అమ్మా. ఈ చోలంగి అమావాస్య అనేటువంటిది కొన్ని ప్రాంతాచారాలను బట్టే ఉంది నాన్న. మాట చెప్పాలంటే ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక అమావాస్య. కానీ రాను రాను ఇప్పుడు ఏదైనా భారతదేశంలో అందరికీ సమానమైనటువంటి దైవం పట్ల అందరికీ సమానమైన హక్కు ఉంటుంది, ఇది ఉంటుంది, భక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ చొల్లంగి అమావాస్య అనేటువంటి కొంతమంది పిలుస్తుంటారు, ఈ చోలంగి అమావాస్య అని కొంతమంది పిలుస్తుంటారు, మౌని అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇదే అమావాస్యని మౌని అంటే ముని అమావాస్య. ముఖ్యంగా ఎవరైతే పితృదేవతలకు ఈ యొక్క అమావాస్య రోజున పూజ చేస్తారో వారికి వంశపరంపరగా వస్తున్నటువంటి సకల పితృదోషాలు, స్త్రీశాపాలు, బ్రహ్మహత్యాది పాతక దోషాలు, దేవతాశాపాలు ఇవన్నీ కూడా సంపూర్ణంగా సమూలంగా నివారణ కలుగుతూ ఉంటాయి. దాంతోపాటు నవగ్రహాలలో ముఖ్యంగా శనీశ్వరుడు, శని భగవానుడికి ఇష్టమైనటువంటి అమావాస్య ఈ చొల్లంగి అమావాస్య. మరి శనీశ్వరుడి గ్రహస్థితి వల్ల ప్రస్తుతానికి బాధపడుతున్నటువంటి కొన్ని రాసుల వాళ్ళు ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా కర్కాటక రాశి అష్టమ శని జరుగుతోంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతుంది. మకర, కుంభ, మీన రాశులు వీళ్ళ ముగ్గురికి కూడా ఏలినాటి శని జరుగుతుంది. రాబోయేటువంటి రోజుల్లో మేషరాశికి ఏలినాటి శని రాబోతోంది. అలాగే ధనస్సు రాశికి అర్ధాష్టమ శని రాబోతుంది. సింహరాశికి అష్టమ శనిగా మారబోతోంది. అంటే ఇన్ని రాసుల వాళ్ళు రాబోయేటువంటి రోజుల్లో కానివ్వండి, ప్రస్తుతానికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా కానీ ఇన్ని రాసుల వాళ్ళు తప్పనిసరిగా ఆ శనిగ్రహ ప్రభావం ఉన్నది ఆ రాసుల మీద ఉన్నది. కాబట్టి శని ప్రభావం అంటే ఏంటి? శని బాగలేదు, శని బాగలేదని చెప్తూ ఉంటారు. చివరికి పాపం ఆయన అనకూడదు కానీ శని గాడు చేసేసారు వాడిని, ఆయన పట్టుకొని. శని గాడు కాదు, శనే గాడ్, దాంట్లో అనుమానం ఏం లేదు. శనే గాడ్. ఆయన బాగుంటే బాగున్న వాళ్ళ జాతకాలు ఎన్నో ఉన్నాయి నాన్న. ఇప్పుడు ఉక్కు పరిశ్రమ, ఐరన్ షాప్స్ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉంటుంది. వీళ్ళందరూ ఎలా బాగుపడుతున్నారు? శని భగవానుడు అనుగ్రహం ఉండబట్టే కదా, లేకపోతే ఎక్కడ అనుగ్రహిస్తాడు కదా. కాబట్టి శనీశ్వరుడు ఉండవలసినటువంటి స్థానాల్లో ఉంటే ఆయన అందుకనే కర్మకారకుడు అంటాం. ఒక క్రమశిక్షణ నేర్పించి వెళ్ళిపోతాడు. ఇంతకాలం ఇష్టం వచ్చినట్టు అడ్డంగా తిరిగావు, ఇలా కాదు, ఇది జీవితం కాదు, ఇలా ఉండాలిరా అని చెప్పి మనకు ఒక కర్మకారకుడు కాబట్టి ఒక క్రమశిక్షణ నేర్పించి మరీ వెళ్తాడు శనీశ్వరుడు. అంత గొప్ప గ్రహం. అందులో ఈ రాసుల వాళ్ళకి ఆయన ప్రతికూలత ఎక్కువగా ఉన్నది కాబట్టి ఈ రాసుల వాళ్ళు కూడాను చొల్లంగి అమావాస్య రోజున ఎవరైతే నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేసి, నవగ్రహాలు కూడా ప్రదక్షిణాలు అంటే 9 చేస్తుంటారు చాలామంది. ఈ 9లో కూడాను కొంతమంది ఏం చేస్తుంటారంటే 7 సవ్యంగా చేస్తారు, రాహుకేతులు అపసవ్యంగా ఉంటారని చెప్పి 2 యాంటీ క్లాక్ వైజ్లో ప్రదక్షిణాలు చేస్తుంటారు. ఇవన్నీ అంటే ఒక పైత్యం అనమాట. వాళ్ళు చెప్పండి పిచ్చి పీక్స్లోకి వెళ్తే ఇట్లానే ఉంటుంది జనాలకి. ఎవరో చెప్తారు వీళ్ళిద్దరు అపసవ్యంలో ఉంటారు కాబట్టి తెలిసి తెలియకుండా చెప్పిన ప్రతి ఒక్కళ్ళ మాట వినుకుంటూ పోతే అట్లానే అయిపోతుంటుంది. ఒక గురువుని నమ్ముకొని వాడు చెప్పినటువంటి విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుంది. ఎక్కడా కూడా అపసవ్యమైనటువంటి ప్రదక్షిణాలు లేవు. అప్రదక్షిణం ప్రక్రమంతి, అసలు ఎక్కడా కూడా అప్రదక్షిణమైనటువంటిది లేదు మనకి. కాబట్టి సవ్యంగానే ప్రదక్షిణాలు చేయాలి. అది కూడా 9 కాదు 27 ప్రదక్షిణాలు చేయాలి. మన నక్షత్రాలు ఎన్ని? 27. నవగ్రహాలు 9 కదా. 9 3 27. ఇక్కడ ప్రతి గ్రహం కూడాను 3 నక్షత్రాలకు అధిపతిగా ఉంటుంది. 9 గ్రహాలు 9 3 27 నక్షత్రాలు అయిపోతున్నాయి. అంతేకాకుండా నక్షత్ర సంఖ్య అనేటువంటిది 108లో సగం 54, 54లో సగం 27 నక్షత్రాల సంఖ్య. అంతేకాకుండా 2 7 కలుపుకున్న 9 అవుతుంది, 9 9 అవుతుంది, 5 4 9 అవుతుంది, 1 8 9 అవుతుంది. 108లో కూడా 9 సంఖ్య అనేటువంటిది ప్రధానమైనటువంటిది. అలాగే ఇప్పుడు మనం వ్రతం చేస్తూ ఉంటాం కదన్న, సత్యనారాయణ స్వామి వ్రతము ఏదో వ్రతం చేస్తూ ఉంటాం. మంటప ఆరాధన అని చెప్పి నవగ్రహాలని ఆవాహన చేస్తూ ఉంటారు. ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే 9 తమలపాకులు, 9 వక్కలు, 9 ఖర్జూర పండు, 9 పశువు కొమ్ములు పెట్టేసి నవగ్రహ మండపారాధన అయిపోయిందని చెప్తున్నాం. ఒక వ్రతానికి 67 దేవతల ఆవాహనం ఉంటుంది తప్పనిసరిగా. వాటిల్లో నవగ్రహాలే 27 ఉంటాయి. 9 గ్రహాలు, ప్రతి గ్రహానికి అధిదేవత ప్రత్యధిదేవతలని 2 ఉంటారు. వీళ్ళతో కలుపుకుంటే 9 3 27 అవుతున్నాయి కదా. కాబట్టి ప్రదక్షిణాలు కూడా 27 ప్రదక్షిణాలు చేయాలి. దీంట్లో ఎక్కడ అపసవ్యమైనటువంటి ప్రదక్షిణాలు లేవు. ఈ ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఏం చేయాలి? నల్ల నువ్వుల నూనె
నల్ల వస్త్రం. ఇంట్లో మనం గోడకి మేకులు కొట్టుంటాం, ఒక మేకు తీయండి. కొత్తగా కొనుక్కొచ్చిన మేకులు భాండీలు అట్లగాడాలు కాదు దేవుడి దగ్గర పెట్టాల్సింది. మన ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ మొత్తం. ఇప్పుడు నేను ఒక పర్ఫ్యూమ్ కొట్టుకున్నాను అన్న, ఒక షర్ట్ వేసుకున్నా, ఆ స్మెల్ దీనికి అంటుకుంటుందా రాదా? ఇంగుగా గుడ్డలో కడితే ఆ గుడ్డ కూడా వాసన వస్తుందా రాదా? అలాగే మన ఇంట్లో ఉండేటువంటి, మన ఇంట్లో కానీ మన ఒంట్లో కానీ ఉండేటువంటి నెగిటివ్ అంతా కూడా మన ఇంట్లో ఉండేటువంటి ప్రతి వస్తువు కూడా తప్పనిసరిగా ఆపాదిస్తూ ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఉండేటువంటి శీల మేకు ఏదైతే ఉంటుందో ఆ మేకుని తీసుకొని రండి తప్పనిసరిగా. అలాగే క్రిస్టల్ సాల్ట్, దొడ్డు ఉప్పు అంటాం, గళ్ళు ఉప్పు అని చెప్తుంటాం. ఇవి తీసుకొచ్చి నవగ్రహాలలో శనీశ్వరుడి దగ్గర కొద్దిగా నీళ్లు పోయండి, తర్వాత నువ్వుల నూనె పోయండి, నువ్వుల నూనె పోసిన తర్వాత మరలా నీళ్లు పోయండి, కాస్త బొట్టు పెట్టండి, నల్లటి వస్త్రం సమర్పించండి. అలాగే తెచ్చిన నువ్వులు స్వామివారి దగ్గర నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్న మాం శనీశ్వరం అనే శనీశ్వరుడు శ్లోకాన్ని 18 సార్లు చదువుకుంటూ ఆ నల్ల నువ్వులు స్వామివారి పాదాల దగ్గర వేయండి. వేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క నివేదన పెట్టండి. ఉప్పు కూడా పాదాల దగ్గర కొద్దిగా, ఉప్పు తెమ్మన్నారు కదా, ఖరీదు తక్కువ ఉంది ఇంత తీసుకొచ్చి పోసేస్తామంటే కరెక్ట్ కాదు. కొద్దిగా ఉప్పు తీసుకొచ్చి స్వామివారి పాదాల దగ్గర వేసి చక్కగా నివేదన, ఏదైనా కొబ్బరికాయ కావచ్చు, లేదు అంతకంటే స్వామివారికి ఇష్టమైంది ఏంటి అంటే నల్ల నువ్వులు బెల్లం మెత్తగా దంచి చిన్న చిన్న రోల్స్ చేయండి, ఒక 19 రోల్స్. 19 అనేది శనీశ్వరుడి జప సంఖ్య. 19 సంవత్సరాలు శని మహారదశ ఉంటుంది కాబట్టి 19 ఉండలు చిన్న చిన్న రోల్స్ చేసుకొచ్చి స్వామివారికి నివేదన పెట్టండి, చక్కగా హారతి ఇవ్వండి, ప్రదక్షిణాలు చేసుకోండి, ఇంటికి వెళ్ళండి. అందులో నవగ్రహాలకి పూజ చేసిన, నవగ్రహ ప్రదక్షిణాలు చేసిన, కాళ్ళు కడుక్కుంటే వచ్చే పాపం ఉండే పుణ్యమంతా పోతుంది, వచ్చిన పుణ్యమంతా పోతుంటుంది, వెనకటి పాపం ఇంకా అట్లానే ఉంటుంది. కాళ్ళు కడుక్కోవడం అనేది మహాపాపం. నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయడం అంటే, ఇప్పుడు మనం కొన్ని కథలు చమత్కారం కోసమైనా ఈశ్వరుణ్ణి పట్టినటువంటి శని అని చెప్తూ కథలు వింటూ ఉంటాం మనం. చెట్టు త్వరలో దాక్కున్నాడు ఈశ్వరుడు అని. అంటే దేవతల గమనం కూడా నవగ్రహాల మీద ఆధారపడ్డటువంటి గ్రహాలకి వాళ్ళ ఇంకా ఉన్నతమైనటువంటి స్థానమేగా వాళ్ళకి. అలాంటి దేవతలకి పూజ చేసి కాళ్ళు కడుక్కుంటే ఏముంటుంది నాన్న? మనం ప్రదక్షిణ చేసేటువంటి శ్లోకం కూడా అదే కదా, మంత్రం కూడా. యాని కానిజ పాపాని జన్మాంతరకృతాని జాతాని దాని ప్రణిస్తుంది ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ అని చెప్తూ ఉన్నాం. ఏదైతే ఉన్న పాపం పోవాలి, పుణ్యం రావాలి అన్నప్పుడు పాపం పోయిందని నమ్ముతున్నాం కదా, పుణ్యం వచ్చిందని నమ్ముతున్నాం కదా, వచ్చిన పుణ్యాన్ని మన ఇంటి దాకా తీసుకెళ్ళాలి. కానీ కాళ్ళు కడుక్కుంటే అక్కడే పోతుంది. మరి మా కాళ్ళకి నల్ల నువ్వులు ఇవన్నీ అంటుతున్నాయి, అవన్నీ ఇంటి దాకా తీసుకెళ్ళాలి కదా అనుకుంటే, నవగ్రహాల ప్రదక్షిణాలు పూజ అయిపోయిన తర్వాత అక్కడ ఉండేటువంటి ప్రధాన ఆలయం ఉంటుంది, శివాలయము, అమ్మవారి కూడా, ఆంజనేయ స్వామి కూడా ఏదో మెయిన్ టెంపుల్ ఉంటుంది కాబట్టి ఆ టెంపుల్ ప్రదక్షిణాలు చేస్తే ఇంకెక్కడ ఉంటే నువ్వులు అక్కడే పోతాయి కదా. చక్కగా ఆ ప్రధాన ఆలయానికి వెళ్ళి తీర్థప్రసాదాలు స్వీకరించి ఇంటికి వెళ్ళిపోవచ్చు. అలాగే పితృదేవతలకి తప్పనిసరిగా పితృతర్పణం అనేటువంటిది చేయాలి. ఎటువంటి పరిస్థితుల్లో పితృతర్పణం చేయాలి. చేస్తే పితృదేవతలు ప్రతి అమావాస్యకి మనం కొడుకు ఇచ్చేటువంటి తర్పణం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతి అమావాస్యకి చేయడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వరకు కష్టం కూడా. కనీసం ఈ మౌని అమావాస్య రోజైనా సరే పితృదేవతలకి నల్ల నువ్వులు తెచ్చుకోండి. పెద్ద ఖర్చు లేదు, కష్టం లేదు. నల్ల నువ్వులు తెచ్చుకోండి. అంటే నేను యూట్యూబ్ మీదనే ఆధారపడమని ఎందుకు చెప్తున్నాను అంటే, బ్రాహ్మణి పిలుచుకోవాలంటే ఖర్చు కనీసం 1000 రూపాయలు అయింది, బ్రాహ్మణుడు రాడు. 1000 రూపాయలు ప్రతి ఒక్కళ్ళు పెట్టలేనటువంటి పరిస్థితి అవుతుంది. ఒక 100 గ్రాములు నల్ల నువ్వులు తెచ్చుకోండి, ఒక చెంబు నీళ్ళలో వేసుకోండి. చక్కగా యూట్యూబ్లో మనకి పితృతర్పణ విధానాలు ఉన్నాయి. సంకల్పం చెప్పుకొని తర్పణాలు కూడా చాలామంది ఇట్లా వదులుతుంటారు. ఇది కాదు పితృతర్పణం వదలాల్సినటువంటి విధానం. ఇక్కడి నుంచి వెళ్ళాలి. మన చేతిలో ఈ అరచేతిలో ఈ రేఖలు ఉంటాయి కదా, ఇక్కడ మధ్యలో ఈ మధ్యలో నుంచి వెళ్తూ ఉండాలి. నల్ల నువ్వులు కూడా బొటన వేలు కాదు అద్దుకోవాల్సింది, ఇక్కడ అద్దుకోవాలి. ఇక్కడ అద్దుకుంటేనే ఇక్కడి నుంచే మన తిలతర్పణం అనేది పితృదేవతలకు వెళ్తుంది. కాబట్టి తద్వారా ముఖ్యంగా మన వంశంలో పూర్వీకుల ద్వారా వస్తున్నటువంటి సకల శాపాలు, పాపాలు, పితృదోషాలు, స్త్రీ శాపాలు, బ్రహ్మత్యాది పాతకాలు, ఇవన్నీ కూడాను దేవతా శాపాలు, ఇవన్నీ కూడా సమసిపోయి వంశం వృద్ధి జరగడానికి, ధనం, వివాహం, ఉద్యోగం, సంతానం, అన్ని రకాల వ్యవహారాలు జయం కలగడానికి పితృతర్పణం ఎంతగానో దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ మౌని అమావాస్య రోజున ఈ పితృతర్పణం చేయడం అనేది చాలా మంచిది. గురువుగారు, ఈ చొల్లంగి అమావాస్య వల్ల సకల పాపాలు ఎలా తొలగిపోతాయి, చేయాల్సిన పద్ధతులు, ఆచారాల గురించి చాలా చక్కగా వివరించారు.